హలో ఫ్రెండ్స్. సో, మనలో చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ చాలా మందికి మినిమమ్ కొద్ది బేసిక్స్ కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించి తెలిసుండదనమాట. సో, ఈ వీడియోలో నేను అసలకి మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనకు కొన్ని విషయాలు తప్పకుండా తెలిసి ఉండాలన్నమాట. మన ఫ్రెండ్స్ చెప్పారనో లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేశారనో చేస్తూ ఉంటాం గదా! ఇప్పుడు అలా కాకోకుండా మీకు కొన్ని విషయాలు నేను అన్నీ చెప్పట్లే ఇన్ డెప్త్‌గా కొన్ని విషయాలు మీకు తెలిసుండాలన్నమాట. కొన్ని విషయాలు ఏమేమంటే అసలు ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడుకు మనకు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలా? రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలనేది. తర్వాత ఎన్ఏవి ఏ విధంగా ఉండాలి? ఎన్ఏవి ఎక్కువగా ఉంటే మేలా? తక్కువగా ఉంటే మేలా? అనేది. తర్వాత ఎక్స్‌పెన్స్ రేషియో ఎందుకు యూజ్ అవుతుంది అనేది. తర్వాత ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎలాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసింది? ఆ కంపెనీస్ స్టాక్ మార్కెట్‌లో ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నాయనేది. తర్వాత మనకి ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క హ్మ్, ఫండ్ మేనేజర్ ఎందుకంటే ఒక ఫండ్ మేనేజర్ మన యొక్క మ్యూచువల్ ఫండే కాదు. ఆ కంపెనీకి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటాడనమాట. ఇన్ని హ్యాండిల్ చేస్తున్నప్పటికీ అతను మన ఫండ్‌ని ఏ విధంగా పెర్ఫార్మ్ చేస్తున్నారు, ఒకసారి ఈ విషయాలన్నీ మనము మ్యూచువల్ ఫండ్స్ ఏదన్నా ఇన్వెస్ట్ చేసినా లేదా ఆల్రెడీ చేసున్నా గానీ ఇలాంటి విషయాలు తప్పకుండా తెలుసుకోవాలనమాట. సో, ఈ వీడియోలో మనం ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకొని దాని యొక్క రివ్యూని మీకోసారి చూపిస్తాను. సో దట్ మీకు బాగా క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, ఇది చాలా చాలా హెల్ప్‌ఫుల్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండనమాట. ఒక్కసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, మీరు నా స్క్రీన్ షేర్‌ని చూస్తున్నారు. స్క్రీన్ షేర్‌లో నేను హెచ్‌డిఎఫ్‌సి స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ తీశాననమాట. మీరు ఒక్కసారి చూడండి ఈ హెచ్‌డిఎఫ్‌సి స్మాల్ క్యాప్. సో, ఇక్కడ మనకి ఇది ఈక్విటీ అంటే సో, ఒక మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిందంటే ఎక్కువ శాతం అది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుందని అర్థం. గుర్తుపెట్టుకోండి. దాదాపుగా 80-90% ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అని ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత ఇది స్మాల్ క్యాప్ కేటగరీకి సంబంధించి మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగరీస్ ఉంటాయన్నమాట. లార్జ్ క్యాప్ అనేసి, మిడ్ క్యాప్ అనేసి, స్మాల్ క్యాప్ అనేసి, ఫ్లెక్సీ క్యాప్ అనేసి తర్వాత ఇలా మనకి చాలా ఉంటాయన్నమాట. ఓకే. అందులో ఇది వచ్చేసి మనకి స్మాల్ క్యాప్‌కి సంబంధించి స్మాల్ క్యాప్‌లో మనకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళు చిన్న చిన్న కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన ఎన్ఏవి చూడండి. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ అన్నమాట. నెట్ అసెట్ వాల్యూ మనకి 156.6 ఉంది. ఇది గుడ్ అన్నమాట. ఏ మ్యూచువల్ ఫండ్స్ అయినా గుర్తుపెట్టుకోండి. ఎన్ఏవి అంటే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు 500 కంటే తక్కువ ఉందంటే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే. సో, మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ఎంతకైనా ఎళ్ళండి. మీకు గుడ్ అన్నమాట. ఎక్కువ ఎన్ఏవి ఉంటే ఎక్కువ మనకి మనీ అనేది రిటర్న్ జనరేషన్ అవుతుందన్నమాట. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు అలానే కిందకి రావండి. సో, కిందకొచ్చిన తర్వాత మీరు ఫండ్ యొక్క సైజ్ చూడండి. మీకు దాదాపుగా 32.09 క్రోర్స్ ఉంది అన్నమాట. అంటే దాదాపుగా 34 క్రోర్స్ ఈ ఏఎంబీలో ఉంది అన్నమాట. ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంత అమౌంట్‌ని హోల్డ్ చేసి ఉందన్నమాట. ఎక్స్‌పెన్స్ రేషియో చూడండి. మీరు బాగా చూడండి. ఎక్స్‌పెన్స్ రేషియో మనకొచ్చేసి 0.72% ఉందన్నమాట. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్‌పెన్స్ రేషియో మనకి ఎక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఎక్స్‌పెన్స్ రేషియో అంటే వాళ్ళు స్పెండింగ్ చేసే అమౌంట్ అన్నమాట. ఒక మ్యూచువల్ ఫండ్స్ అంటే దానికి సంబంధించిన బ్రోకర్స్‌కి ఇన్వెస్ట్ చేయడం, దాని యొక్క ఫండ్ మేనేజర్‌గా పెట్టడం, లేదా ఆ ఫండ్‌ని మెయింటైన్ చేయడానికి ఎక్స్‌పెన్స్ అయ్యే ప్రతి ఖర్చుని ఇక్కడ మనకి ఎక్స్‌పెన్స్ రేషియోలో పెడుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌ని మీరు అవాయిడ్ చేయండి అంటిల్ ద మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫార్మ్ వెరీ వెల్ అన్నమాట. అంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తుందని ఒక కాన్ఫిడెంట్ ఉంటే తప్ప మీరు ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువగా ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవద్దండి. ఇది మనకి ప్లాన్ టైప్ చూడండి. ఫండ్ టైప్ చూడండి. మనకి ఓపెన్ ఎండ్ అన్నమాట. ఓపెన్ ఎండ్ అంటే ఎవరైనా మనకు బ్రోకరేజ్ అకౌంట్ ఉంటే సో, ఈ ఫండ్‌కెళ్ళేసి డైరెక్ట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఎలాంటి బ్రోకర్ లేకోకుండా చేయొచ్చన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి. వీళ్ళు ఒక్కసారి సో, సెక్టార్ హోల్డింగ్ ఒకసారి చూడండి. వీళ్ళు ఏ సెక్టార్స్‌లో సర్వీసెస్‌లో చూడండి 23.79% వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 8,000 క్రోర్స్ దీంట్లో మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఉందన్నమాట. అదేవిధంగా హెల్త్ కేర్, ఫైనాన్షియల్, క్యాపిటల్ కోడ్స్ ఇలా ప్రతి దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. దానికి సంబంధించిన కంపెనీస్ చూడండి. సో, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్‌లో దాదాపుగా 4% వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసినారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో చూడండి మనకి 3.74%,
సో, ఈ విధంగా మనకి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉంటుందనమాట. ఈ కంపెనీస్ స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకు, స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళకు ఇది చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎలాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనేది గూడా ఆ కంపెనీని చూసి గూడా మనము వాళ్ళు పెట్టుబడి పెట్టిన కంపెనీస్‌ని చూసి గూడా చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. మనం బిగినర్స్ కాబట్టి సో, మనం గూడా ఇవి ఆలోచించాలి అనమాట. తర్వాత ఇది రిస్క్‌కొచ్చేప్పటికి చూడండి మనకి హై రిస్క్ సంబంధించినదనమాట. వెరీ హై రిస్క్. ఎందుకు స్మాల్ క్యాప్ ఫండ్స్ జనరల్‌గా మనకి రిస్క్ ఎక్కువగా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండనమాట. ఓకే. తరువాత ఇంకా మీకు ఫండ్ సైజ్ చెప్పాను. ఇదంతా చెప్పాను. తర్వాత డైరెక్ట్ అండ్ రెగ్యులర్ చెప్పలేదు గదా! సో, ఈ ఫండ్ చూస్తే మనకి డైరెక్ట్ అనమాట. అంటే డైరెక్ట్ అంటే ఏమి లేదు. సో, ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో మనం డైరెక్ట్‌గా అంటే ఏ బ్రోకరేజ్ లేకోకుండా, ఎవరితో సంప్రదింపులు లేకోకుండా డైరెక్ట్ మన బ్రోకరేజ్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీని సెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తే అది మనకు డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుందనమాట. ఓకే. సో, రెగ్యులర్ అంటే మనకు ఒక మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించేసి సో, మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించి మిడిల్ మనకు బ్రోకర్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అది మనకు రెగ్యులర్ అవుతుందనమాట. కాబట్టి మనకు అలాంటోళ్ళు అవసరం లేదు. ఎందుకంటే మనకు అవగాహన మ్యూచువల్ ఫండ్ మీద ఉంది కాబట్టి రెగ్యులర్ ఉంటే ఏందంటే వాళ్ళకు కమిషన్ ఎళ్తుందనమాట. బ్రోకర్‌కి గూడా మన వచ్చే రిటర్న్‌లో ఎళ్తుంది కాబట్టి మీరు రెగ్యులర్ అనేది ఎప్పుడు తీసుకోకండి. ఎప్పుడు డైరెక్ట్‌కే చూడండనమాట. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం సో, మీకిప్పుడు ఒక ఐడియా వచ్చేసిందనమాట. ఒక మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఏమేమి ఎన్ఏవి, డైరెక్ట్, రెగ్యులర్ తర్వాత ఎక్స్‌పెన్స్ రేషియో తర్వాత ఆ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినది, తర్వాత రిస్కోమీటర్ అది రిస్క్ ఎలా ఉంది అనేటి ఈ కేటగరీస్ అన్నీ మీకు ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ కోసం డెఫినిట్‌గా రమణ డిజిటల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఆల్.